హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను ఈరోజు మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చాను. సో ఈ రీడింగ్ ఏంటంటే ఈరోజు 7/7 పోర్టల్ అనమాట. ఓకే, 7/7 పోర్టల్ తర్వాత మీ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అది ఏ ఏరియాలోనే అవ్వచ్చండి. అది లవ్ అవ్వచ్చు, కెరీర్, హెల్త్, మ్యారేజ్, ఏదైనా కావచ్చు అనమాట. సో మీ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి. ఓకే, సో నేను ఆల్వేస్ చెప్తాను, పోర్టల్ అనేది ఒక గేట్ వే అనమాట. సో ఆ గేట్ వే ఓపెన్ అయినప్పుడు మనకి అనుకున్న పనులు కానీ మేనిఫెస్ట్ చేస్తున్న కోరికలు కానీ త్వరగా తీరే అవకాశం ఉంటుందన్నమాట. సో దానివల్ల 66, 77, 1122 ఇట్లా పోర్టల్స్ ఉంటాయన్నమాట. సో అది చాలా పవర్ఫుల్ రోజు, ముఖ్యమైన రోజు అవుతుంది మనకి. సో దాని తర్వాత మనకి జీవితంలో మార్పులు జరుగుతుంటాయి. సో దాని ప్రకారంగా ఈ రీడింగ్ అనేది ఉంటుంది. సో ఈ రీడింగ్ అనేది ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారనమాట. ఇది రొటీన్ రీడింగ్ అయితేనే కూడా అసలు ఆ 7/7 అనేది గుర్తు రావాలంటే ఇట్లా కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, చాలా వెరీ లాయల్ అనమాట. ఎలాగంటే మామూలుగా ఒక మనిషిలో ఈ కాలంలో ఏంటంటే ఎప్పుడు చెడే చూస్తారు కానీ మంచిని చూడరు. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళ విజ్ఞత, వాళ్ళ మంచితనము, వాళ్ళ ప్రేమ, వాళ్ళ సంస్కారం బట్టి సో వాళ్ళు ఎదుటి వాళ్ళలో కూడా వాళ్ళు నిజంగా చెడ్డవారైతేనే కూడా మంచిని చూసే మనుషులు ఉన్నారనమాట. సో మనం ఒక రిలేషన్షిప్లో ఉంటేనే కూడా మీరు అదే ఆలోచించాలి. ఈ వ్యక్తితో నేను రిలేషన్షిప్లో ఉండటం వల్ల వాళ్ళు నాలో ఉండే చెడుని తవ్వి తీస్తున్నారా, లేదంటే మంచిని బయటికి తీస్తున్నారా అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీకు మీరు అనలైజ్ చేసుకోవాలి. నాకు ఈ కనెక్షన్ అవసరమా, ఈ వ్యక్తి నాలో మంచిని బయటికి తీస్తున్నారా, లేదంటే నాలో ఎక్కడో దాగి ఉన్న చెడుని బయటికి తీస్తున్నారా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అది మీరు అనలైజ్ చేసుకుంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మీకు కంపాటబిలిటీ ఉంటే కలిసి ఉంటారు, లేదంటే మీరు విడిపోతారు. సో ఆ కంపాటబిలిటీ లేని చోట మనము ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఒక లవర్స్ కానీ ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నారంటే సో దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్. అంటే మీరు అవతల వ్యక్తిలో చెడునే బయటికి తీస్తున్నారు, వాళ్ళకి నచ్చని పనులు చేసి, నచ్చని మాటలు మాట్లాడి. సో లేదంటే అవతల వ్యక్తి కూడా అదే విధంగా మిమ్మల్ని ప్రొవోక్ చేస్తూ ఉండొచ్చు. సో దానివల్ల మీలో ఉండే చెడు అనేది ఎక్కడో అంతరాంతరాల్లో దాగి ఉన్న చెడును కూడా వాళ్ళు వెతికి తవ్వి బయటికి తీస్తారు. సో దానివల్ల ఏంటంటే మీకు డిస్టర్బెన్స్, అందరికీ కూడా డిస్టర్బెన్స్. సో అలాగా నాకు సబ్స్క్రైబర్స్ చాలా, ఐఎమ్ బ్లెస్డ్ విత్ సచ్ సబ్స్క్రైబర్స్ అనమాట. వాళ్ళు ఎలాగంటే హాయ్ అక్క అనగానే నేను ఎన్ని టెన్షన్లో ఉండగా, ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉంటేనే కూడా వాళ్ళ మెసేజ్ ఎప్పుడైతే చదువుతానో వాట్సాప్లో పెడతారు వాళ్ళు, హాయ్ అక్క రేపు 7/7 పోర్టల్ రీడింగ్ చేయండి అనేసి పెడతారు కదా, ఎంతో మనసుకి హాయిగా అనిపిస్తుంది. అంటే ఆ మాట, ఆ పిలుపు ఎంతో ఆప్యాయంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో థ్యాంక్ యూ అమ్మా. ఓకే, సో ఈరోజు మీ పేరు ప్రకారంగా చేస్తున్నా అనమాట. మీ పేరండి, వేరే వాళ్ళ పేరు కాదు, మీ పేరు బట్టి చూద్దాము. సో ఫైల్ నెంబర్ 1 వచ్చేసి, ఒకవేళ మీ పేరు ఏ నుంచి హెచ్ వరకు ఉంటే ఇది మీ కోసం. దెన్ ఫైల్ నెంబర్ 2, మీ పేరు కనుక ఐ నుంచి క్యూ వరకు స్టార్ట్ అవుతుంటే కనుక ఆల్ఫా లెటర్తో ఆ రీడింగ్ మీకోసం అవుతుంది. సెకండ్ ఫైల్. ఫైల్ నెంబర్ 3 ఆర్ నుంచి జెడ్ వరకు ఒకవేళ మీ పేరు అయితే కనుక స్టార్ట్ అవుతుంటే కనుక ఈ రీడింగ్ మీకోసం అండి. సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్ విత్ ఫైల్ నెంబర్ 1. ఒకవేళ మీ పేరు ఏ నుంచి హెచ్ వరకు స్టార్ట్ అవుతుంటే కనుక ఈ రీడింగ్ మీకోసం అండి. చూద్దాము, ఇక్కడ పెడతాను. ఈ 7/7 పోర్టల్ తర్వాత మీ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? ఈ 7/7 పోర్టల్ తర్వాత మీ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. The Hanged Man, 3 of Wands, Ace of Swords, 5 of Wands, 9 of Wands, Page of Sword, then 8 of Wands. Okay,
సో ముఖ్యంగా ఇక్కడ నాకు కనిపించేది ఏంటంటే మీకు ఒక కమ్యూనికేషన్ రాబోతుంది. మీరు ఒక సపోజ్ మీరు ఎవరి దగ్గర నుంచి అయినా ఒక కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే గనక ఒక నో కాంటాక్ట్లో ఉంటే గనక వాళ్ళు మీకు కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదంటే ఒక జాబ్ రిలేటెడ్ అవ్వచ్చు. సో ఈ రెండు విషయాల మీద మీకు కాల్ కానీ లేదంటే ఒక మెయిల్ కానీ ఏదైనా ఒక ఇంటిమేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో చాలా కాలంగా ఒక విషయం అనేది స్టక్ అయిపోయింది అనమాట మీ లైఫ్లో. ఓకే, సో అది ఒక ఆఫీస్లో ప్రమోషన్ అవ్వచ్చు, లేదంటే లవ్ రిలేటెడ్ విషయం అవ్వచ్చు. సో మీ కనెక్షన్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒకవేళ మీ జాబ్ ప్రమోషన్ కోసం అయితే చాలామంది కాంపిటీషన్లో ఉన్నారనమాట. సో ఆ కాంపిటీషన్ వల్ల మీ గ్రోత్ అనేది ఆగిపోయింది. మీరు అసలు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మీరు అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారనమాట. సో ఏంటంటే మీకు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది అయితే అర్థమవుతుంది. ఈ 7/7 పోర్టల్ తర్వాత మీకు అసలు ఎవరు ఎలాంటి వాళ్ళు అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్ అది ఇది అనుకుంటే కనుక, సో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నిజ స్వరూపం అనేది బయటపడుతుంది. వాళ్ళు మీకు సహాయం చేయకపోవడం కానీ, లేదంటే ఒక అడ్వాంటేజ్ తీసుకోవడం కానీ, ఒక అబద్ధం చెప్పటం కానీ, సో ఇలా ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది ఈ రోజు తర్వాత. ఓకే, సో ఇది 7/7 పోర్టల్ అనేది 20 to 30 days అనేది ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు దూరం నుంచి ఒక ప్రేక్షకుల్లాగా, ఒక ఆడియన్స్ లాగా మీరు చూస్తున్నారు. అసలు ఏం జరుగుతున్న నా లైఫ్లో ఏం జరుగుతుంది, ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, సో ఇవన్నీ కూడా మీరు దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఒక లాంగ్ డిస్టెన్స్ ఎనర్జీ కూడా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఇక్కడ 2 సినారియోస్ కనబడుతుంది. ఒకటి వచ్చి జాబ్ గురించి, ఇంకోటి వచ్చి రిలేషన్షిప్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. మీరు ఒక దూరం అయిపోయారు, ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు, చాలా కాలం అయింది. అంటే మీకు అర్థం కావటం లేదు, నేను వెయిట్ చేయాలా లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా, లేదంటే నేను ఈ ప్లేసే వదిలేసి నేను దూరంగా వెళ్ళిపోవాలా అని చెప్పేసి మీకు ఒక కన్ఫ్యూజన్ అనేది ఉందన్నమాట. సో ఈ కనెక్షన్లో నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, లేదంటే ఈ జాబ్ ఏదైతే ఉందో ఇక్కడ స్టక్ అయిపోయాను, నేను ఒంటరిగా మిగిలిపోయాను, అందరూ వెళ్ళిపోతున్నారు కానీ ముందుకి నేను వెళ్ళటం లేదు అన్నట్టుగా మీకు ఒక రకమైన ఒక బాధ, ఒక ఏమంటారు నిరాశ కనబడతా ఉంది నాకు. సో మీరు వెయిట్ చేసి అలసిపోయారనమాట. ఇంకా అంటే మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసి మీరు ఎవరిని అడుక్కోలేరు, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసి మీకై మీరు ముందడుగు వేయలేరు, నాతో మాట్లాడు అని చెప్పేసి మీరు అడగలేరు. సో అలాగా మీరు చాలా ఓపిక్గా పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే మీకు చాలా టైర్డ్గా అనిపిస్తుంది, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, నిద్ర పట్టడం లేదు, చాలా ఒక రకంగా భయము, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కానీ మీరు ఆశ అయితే వదలలేదు, అలాగ వెయిట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ మీకు వచ్చే గుడ్ న్యూస్ ఏంటంటే మీకు ఒక న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది. ఓకేనా, సో వాళ్ళ దగ్గర నుంచి ఒక కమ్యూనికేషన్ రావటము, జాబ్ పరంగా అయితేనే కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ రావటము, సో మీరు ఒక కొత్తగా స్టార్ట్ చేయడము, ఇది కొంచెం చిన్నగా అయితేనూ కూడా మీరు ఇంకా స్టేబుల్గా ముందుకు వెళ్ళిపోతారనమాట. సో మీకు ఒక చిన్న అడ్డంకి ఉంది. ఒక వాటర్ పైప్లో వాటర్ వస్తున్నప్పుడు ఒక చిన్న ఎక్కడైనా అడ్డుపడితే వాటర్ ఎలా ఆగిపోతుందో మీ లైఫ్ కూడా ఒక చిన్న విషయం వల్ల ఆగిపోయింది అనమాట. చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల, ఒక చిన్న ప్రాబ్లం వల్ల మీ గ్రోత్ అనేది ఆగిపోయింది. సో ఇప్పుడు అది తీసేస్తున్నారనమాట. ఈ ఏంజల్స్ మనకి 7/7 పోర్టల్ తర్వాత ఆ చిన్న అబ్స్టకల్ ఏదైతే ఉందో అది తీసేశారు. ఇప్పుడు వాటర్ ఫ్లో అనేది ధారాళంగా ఉంటుంది. సో అలాగే మీ లైఫ్లోకి అబండెన్స్ అనేది కూడా ధారాళంగా రాబోతుంది. సో మీకు ఈ 2 విషయాలు కనుక మీరు చూస్తుంటే కనుక, ఒక పక్క జాబ్ కానీ రిలేషన్షిప్ కానీ, ఈ 2 విషయాల్లో కూడా మీకు ఒక కొత్త మంచి గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. సో దానివల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది, దానివల్ల మీ లైఫ్ అనేది ముందుకు వెళుతుంది. ఇది నాకు కనిపిస్తుంది. సో అలాగే చూద్దాము మనకి ఏంజల్స్ ఏం బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ 7/7 పోర్టల్ తర్వాత. మీ లైఫ్కి ఏంజల్స్ ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎటువంటి అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎటువంటి బ్లెస్సింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. ట్రస్ట్,
బిగ్ హ్యాపీ చేంజెస్, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకే, చాలా చాలా పాజిటివ్గా వచ్చిందండి. క్లెయిమ్ చేసుకోండి. ఓకే, 77 అనేసి టైప్ చేయండి. సో ఖచ్చితంగా మీకు రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. మీరు దేవుడి పైన, ఏంజల్స్ పైన, ముఖ్యంగా మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి. సో మీ పైన మీరు నమ్మకం పెట్టుకున్నప్పుడు ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, భయం అనేది ఉండదు. సో మీకు ఆ ట్రస్ట్ అనేది ముఖ్యం. ఓకేనా? ఆ నమ్మకం పెట్టుకున్న తర్వాత మీకు చాలా బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. సో మీకు చాలా మంచి, ఏదైతే మీరు ఎదురు చూస్తున్నారో, ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది ఖచ్చితంగా మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీకు అవసరమైతే ఎవరినైనా హెల్ప్ కూడా తీసుకోండి. హెల్ప్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా విజయం అనేది మీదే. మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. ఓకేనా? సో ఇదండి ఇవాల్టి షార్ట్ రీడింగ్. చాలామంది అడుగుతున్నారు పేరు ప్రకారంగా చేయండి అక్క అని చెప్పేసి, అందుకని పేరు ప్రకారంగా చేశాను. మీకు ఎలా అనిపించింది, ఎంతవరకు రెజినేట్ అయింది, దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఒకవేళ మీ పేరు ఐ నుంచి క్యూ వరకు ఉండే లెటర్స్తో స్టార్ట్ అవుతుంటే కనుక ఈ రీడింగ్ మీకోసం అండి. ఫైల్ నెంబర్ 2 చూద్దాము. 77 పోర్టల్ తర్వాత మీ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. క్వీన్ ఆఫ్ వాండ్స్, ద మజిషియన్, the devil, 7 of pentacles, 5 of cups, wheel of fortune, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 6 of pentacles. ఓకే, వెరీ నైస్ అండి. చాలా బ్యూటిఫుల్ రీడింగ్ వచ్చింది. అన్ని కార్డ్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీకు బేసిక్గా ఏంటంటే ఈ 77 పోర్టల్ తర్వాత మీ లైఫ్లో ఒక బ్యాలెన్స్ అనేది రాబోతుంది. మనీ ఫ్లో అనేది కరెక్ట్గా ఉండబోతుంది. మీరు ఏదైతే ఆశించారో ఆ స్టెబిలిటీ అనేది రాబోతుంది. ఒకవేళ రిలేషన్షిప్ పరంగా ఏంటే కనుక మీ ఇద్దరి మధ్య ఒక కంపాటబిలిటీ అనేది ఏర్పడుతుంది. అంటే ఏంటంటే ఇద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. సో ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా, ప్రాబ్లమ్స్ లేకుండా మీరిద్దరూ కూడా ఒకరినొకరు చాలా ఒక రెస్పెక్ట్తో కూడిన ప్రేమ అని చెప్పొచ్చు అనమాట. సో ఆ విధమైన బ్యాలెన్స్ అనేది వస్తుంది మీ ఇద్దరిలో. సో ఎప్పుడు చిన్న చిన్న విషయాలు కీచులాడుకుంటూ ఉంటే గనక ఈ పోర్టల్ తర్వాత మీ ఇద్దరి మధ్యలో ఒక చాలా హార్మనీ అనేది, ప్రశాంతత అనేది రాబోతుంది అనమాట. సో ముఖ్యంగా ఒకవేళ మీరు మంచి పదవిలో ఉండటం కానీ, లేదంటే ఒక జాబ్లో ఉంటే కానీ మీరు మనీ అనేది సేవ్ చేసే టైం అనేది దగ్గర పడింది. ఎందుకంటే మీరు మీ కాన్ఫిడెన్స్ ద్వారా, మీ స్కిల్స్ ద్వారా మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకున్నారు. సో ఈ లెవెల్కి వచ్చారు. మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో ఆ లెవెల్కి అనేది మీరు వచ్చారు. ప్రమోషన్లు తెచ్చుకున్నారు, చాలా కష్టపడి పని చేశారు. మీరు మంచిగా మీ అందంతో, మీ తెలివితేటలతో, మీ కాన్ఫిడెన్స్తో గెలుచుకున్నారు అందరి మనసు. ఓకే, సో మీకు ఇప్పుడు సేవింగ్, మనీ సేవింగ్ అనేది టైం దగ్గర పడింది. కొంతమందికి ఏంటంటే మీరు ఒక వ్యక్తిని, ఒక రిలేషన్షిప్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, మిస్ అవుతున్నారు ఆ వ్యక్తిని. ఆ పర్సన్తో గడిపిన క్షణాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. అయ్యో ఎందుకు ఇలా జరిగింది, నా లైఫ్లోనే ఎందుకు ఇలా జరిగింది, ఈ వ్యక్తి లేకుండా నేను ఉండలేకపోతున్నాను అన్నట్టుగా మీరు చాలా సాడ్నెస్, ఒక మిస్సింగ్ ఎనర్జీ అనేది నాకు ఇక్కడ కనబడుతుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ వ్యక్తిని మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో ఇది ఎవరైనా కావచ్చు. మీరు ఒక వ్యక్తిని పదే పదే తలుచుకుంటున్నారు, బాధపడుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, సాడ్నెస్ ఎవరికైతే ఉందో సో మీరు ఆ వ్యక్తిని మళ్ళీ మేనిఫెస్ట్ చేసుకుంటారు తిరిగి మీ లైఫ్లోకి. సో కొంతమంది ఏంటంటే చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు ఒక రిలేషన్షిప్ గురించి. సో నాకు ఎందుకు ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళటం లేదు అనేసి రాత్రింపగళ్ళు పడుకోకుండా ఆలోచించి, నిద్ర మానుకొని, అసలు హెల్త్ పాడు చేసుకుని, ఫుడ్ గురించి కూడా సరిగా ధ్యాస పెట్టకుండా సో మీరు కష్టంలో ఉన్నారనమాట. సో అంటే ఎలాగైనా నేను దక్కించుకోవాలి, అది చెడు మార్గంలో వెళితేను కూడా నేను ఈ కనెక్షన్ అనేది నేను నా లైఫ్లోకి తెచ్చుకోవాలి, ఈ వ్యక్తిని ఎలాగైనా నేను పొందాలి అనే కోరిక, ఒక తాపత్రయము ఇవన్నీ కనబడుతున్నాయి. సో ఏంటంటే మీరు
చాలా అట్రాక్షన్, ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఒక ఎడిక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ఒక డ్రింకింగ్, స్మోకింగ్ ఏదైనా సరే. సో అలాంటి విధంగా అబ్సెస్డ్గా మీరు ఏదైతే థింక్ చేస్తున్నారో ఆ కనెక్షన్ అనేది కానీ, ఆ వ్యక్తి అనేది కానీ మీ దగ్గరికి దూరం నుంచి రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ ఉంటే కనుక ఆ వ్యక్తి మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. మీ కనెక్షన్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీ లక్ అనేది తిరగబోతుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది ఖచ్చితంగా మీ జీవితంలోకి అనేది రాబోతుంది. మీ మీ మేనిఫెస్టేషన్ అనేది పని చేసింది. సో మీరు ఎంతవరకు ఏంటంటే భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అయ్యో నేను ఏం చేసినా జరగటం లేదే, నేను అన్లక్కీ ఫెలో, నాకు అసలు అదృష్టం అనేది లేదు, నేను వేస్ట్ అన్నట్టుగా మీరు ఫీల్ అవుతుంటే కనుక మీకు రోజులు అనేవి మారబోతున్నాయి. ఓకే, సత్యం. వెనకాతల సౌండ్ కూడా వచ్చింది, నోటిఫికేషన్. ఓకే, సో మీరు ఖచ్చితంగా ముందుకు అనేది వెళ్తారు. మీ లైఫ్ అనేది దశ తిరగబోతుంది. ముఖ్యంగా మనీ పరంగా మీరు ఫైనాన్షియల్ ఇష్యూస్ కనుక ఫేస్ చేస్తుంటే కనుక మీకు ఆ ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది కూడా రాబోతుంది. మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తారు, ఒక భూమి పైన కావచ్చు, ఒక బాండ్స్ పైన కావచ్చు, స్టాక్స్ పైన కావచ్చు. సో మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తారు. ఒకవేళ మీరు అప్పుల్లో ఉంటే కనుక అప్పులు తీరిపోయి సేవింగ్ చేసే టైం అనేది మీకు దగ్గరలోనే ఉంది. ఓకే, అది కూడా మీరు మీ సొంత స్కిల్స్తోని, మీ శక్తితోని మీరు మేనిఫెస్ట్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే మీకు ఒక రకమైన హ్యాపీనెస్ అనేది, బ్యాలెన్స్ అనేది వస్తుంది లైఫ్లోకి. ఓకే, సో మీరు మీ పైన మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటారు. మీ లుక్స్ పైన, మీ బాడీ పైన మీరు కేర్ తీసుకుంటారు. సో మిమ్మల్ని మీరు ఒక మంచి శిల్పం లాగా చెక్కుకొని మిమ్మల్ని మీరే మార్చుకుంటారనమాట. సో చాలా మంచి పాజిటివ్ మెసేజెస్ అనేవి వచ్చాయండి, క్లెయిమ్ చేసుకోండి. సరే చూద్దాం, ఏంజల్స్ మనకి ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం బ్లెస్సింగ్ అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. లెట్ గో, యు ఆర్ రెడీ, అబండెన్స్. ఓకే, సో మీకు ఖచ్చితంగా మీ జీవితంలోకి ఒక అబండెన్స్ అనేది రాబోతుంది. సో మీరు ఏదైనా ఒక విషయాన్ని తీవ్రంగా అబ్సెసివ్గా ఆలోచిస్తుంటే కనుక దాన్ని లెట్ గో చేయండి. ఆ అబ్సెసివ్ నేచర్ అనేది, ఆ విపరీతమైన ఆలోచనలు అనేది, విపరీతమైన ఒక కోరిక, కాంక్ష అనేది మీరు లెట్ గో చేయండి. సో అది ఏంటంటే నెగిటివ్ కిందకి వెళ్ళిపోతుంది. మనకి డెవిల్ కార్డ్ కూడా అదే చెప్తుంది కదా. సో అది నెగిటివ్ సైడ్కి వెళ్ళిపోతుంది. దాని బదులు అంతా దేవుడికి సరెండర్ చేసేసి, ఏంజల్స్కి సరెండర్ చేసేసి, మీ ఇష్టము, మీ చేతుల్లో పెట్టాను, నాకు ఏది మంచిదో మీరు అదే చేయండి అన్నట్టుగా మీరు సరెండర్ చేసేసి మీ మనసు తేలిక పరుచుకున్నారంటే ఖచ్చితంగా మీకు అది వెతుక్కుంటూనే వస్తుంది మీ లైఫ్లోకి. సో అందుకని లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్. మీరు ఆ కంట్రోల్ ఇష్యూస్ కానీ, ఆ విపరీతమైన ఆలోచన, అబ్సెసివ్ థింకింగ్ అనేది మీరు ఆపుకోవాలి. ఓకే, అది వదిలేయాలి అసలు కంప్లీట్గా. సో యు ఆర్ రెడీ. మీరు మేనిఫెస్ట్ చేసుకోవడానికి, మీ జీవితంలోకి అబండెన్స్ తెచ్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు. అబండెన్స్ అనేది ఖచ్చితంగా, అబండెన్స్ అంటే నథింగ్ బట్ సమృద్ధి. ఓకే, ధనపరంగా డబ్బులు చూసారా ఇక్కడ ఈ దీనిలో కూడా చూడొచ్చు, మనీ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఓకేనా, సో క్లెయిమ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్గా కూడా మీరు చాలా అభివృద్ధి చెందుతారు ఈ 7/7 పోర్టల్ తర్వాత. ఓకేనా, సో ఎలా అనిపించింది రీడింగ్, ఎంతవరకు రెజినేట్ అయింది, దయచేసి నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఒకవేళ మీ పేరు కనుక ఆర్ నుంచి జెడ్ వరకు స్టార్ట్ అవుతుంటే కనుక ఈ లెటర్స్తో ఈ రీడింగ్ మీకోసం అండి. ఫైల్ నంబర్ 3. సో చూద్దాము ఈ 7/7 పోర్టల్ తర్వాత మీ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఎవరో చాలా టెన్షన్ పడుతున్నారు, చాలా ఆతృతగా చూస్తున్నారు. ఓకే, Knight of Swords, the Moon, Knight of Cups, the Wheel, Page of Pentacles, 6 of Cups, 7 of Swords. ఓకే, సో ఈ 7/7 పోర్టల్ తర్వాత
ఓకే. సో, ఇక్కడ ఒక 7 ఆఫ్ సోర్డ్స్ అనేది కనబడుతుంది. 7 ఆఫ్ సోర్డ్స్ అంటే ముఖానికి ఒక మాస్క్ వేసుకోవటం గానీ, లేదంటే నిజం నుంచి పారిపోవటం కానీ, లేదంటే ఒక ప్లేయర్ లాంటి బిహేవియర్ గానీ నాకిక్కడ కనిపిస్తుంది. సో, ఈ 7, 7 పోర్టల్ తర్వాత ఒకవేళ నిజంగా మీకు ఏదైనా ఒక మనసులో ఫీలింగ్స్ ఉంటే గనక ఆ ఫీలింగ్స్ అనేది బయట పెట్టకపోవటము, లేదంటే కూడా మీరు నిజం నుంచి పారిపోవడము, వ్యక్తుల నుంచి పారిపోవడము, లేదంటే పరిస్థితుల నుంచి పారిపోవడం అనేది నాకిక్కడ కనిపిస్తా ఉంది. అంటే ఏంటంటే అవాయిడ్ చేయడం ఇంకేమీ లేదు. సో, ఎందుకు ఇప్పుడు నేను ఈ పరిస్థితి నుంచి నేను పారిపోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఐ కాంట్ ఫేస్ ఇట్. నేను ఈ పరిస్థితిని ఎదుర్కోలేను అన్నట్టుగా కొంచెము ఇక్కడ ఆహ్, ఏమంటారు ఎస్కేపిజం కనిపిస్తా ఉంది నాకు. ఎందుకంటే ఇక్కడ మీ మైండ్ అనేది కొంచెం డిస్టర్బ్డ్‌గా ఉంది. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. ఒక వ్యక్తి గురించి గానీ, లేదంటే ఒక పరిస్థితి గురించి గానీ, మీకు రకరకాల మంది రకరకాల విషయాలు చెప్తున్నారు. సో, దానివల్ల ఏంటంటే ఏది నిజము, ఏది అబద్ధము అనేది మీకు తెలియటం లేదు. సో, ఇక్కడేంటంటే మీరు ఇది పెను తుఫాన్‌లాగా కనిపిస్తా ఉంది. సో, దానివల్ల ఏంటంటే మీరు ఈ పరిస్థితి నుంచి పారిపోతారు. నాకు వద్దు, నాకు ఈ సమస్య వద్దు, ఈ వ్యక్తి వద్దు, ఈ జాబు వద్దు, ఏమి వద్దని పారిపోతున్నారు. కానీ ఇక్కడేంటంటే చాలా మందికి ట్రావెల్ అనేది కనబడతా ఉందండి. సో, ఈ 1 మంత్‌లో ఏంటంటే ఈ జూలై మంత్‌లో మీకు ట్రావెల్ అనేది కనబడుతుంది. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్రావెల్ అవ్వచ్చు, లేదంటే ఆఫీస్ రిలేటెడ్ వర్క్ బేస్డ్ ట్రావెల్ అవ్వచ్చు. ఒక ట్రావెల్ అనేది కనబడతా ఉంది. సో, ఏంటంటే మీరు ఏదైతే విషయం నుంచి పారిపోవాలి అనుకుంటున్నారో, ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారో దాని పరంగానే మీకు మంచి ఇట్లా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్రావెల్ అనేది పడుతుంది. ప్రయాణం అనేది చేస్తారు. ఆ ప్రయాణం వల్ల ఏంటంటే మీరు ఒక ఆహ్, ఏమంటారు రొటీన్‌కి భిన్నంగా మీరు టైం అనేది స్పెండ్ చేస్తారు. చాలా హ్యాపీగా ఉంటారు యాక్చువల్లీ. ఓకే. మీ లైఫ్‌లో కొన్ని సమస్యలున్నాయి. చాలా మందికి చాలా రకాల సమస్యలు కనబడుతున్నాయి. ఒక రిలేషన్‌షిప్ పరంగా కనిపిస్తున్నాయి. లేదంటే మీరు ఒక ప్లేయర్‌తో డీల్ చేస్తూ ఉండొచ్చు. లేదంటే మీరే ఒక ప్లేయర్ అవ్వచ్చు. అంటే ఏంటంటే మీరు వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వకుండా మీరు వేరే వాళ్ళు ప్రపోజ్ చేస్తుంటేనే కూడా వద్దు అన్నట్టుగా మీరు పారిపోవటము. లేదంటే మీ ఫీలింగ్స్‌ని మీరే దాచుకోవటము. మీరు వేరే వాళ్ళకి తెలియకుండగా మీరు ప్రవర్తించటము. ఇవన్నీ కనబడుతున్నాయి. కొంతమందికేంటంటే మదర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కనబడుతున్నాయి. అంటే ఏంటంటే తల్లి గాని, తల్లి స్థానంలో ఉండేవారు గాని ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ అనేది కూడా కనబడుతుంది. ఆ హెల్త్ ఇష్యూ అనేది కూడా మళ్ళీ మీకు మంచిగా ఆహ్, అంటే ఆ ప్రాబ్లమ్ అనేది తీరిపోయి మంచిగా ఒక న్యూ బిగినింగ్, హెల్తీ లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ చేయబోతారు. సో, మెల్లిమెల్లిగా రికవర్ అవుతారు విత్ మెడికేషను అంటే మందులు అవన్నీ కరెక్ట్‌గా తీసుకొని కొంతమందికి ఫిజియోథెరపీ కూడా అవసరం రావచ్చు మీ తల్లి స్థానంలో ఉండే వాళ్ళకి. సో, అన్నిటి ద్వారా కూడా వాళ్ళ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ మీరేంటంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఈ ఎవరిని చూజ్ చేసుకోవాలి? ఈ వ్యక్తిని చూజ్ చేసుకోవాలా? ఈ వ్యక్తిని చూజ్ చేసుకోవాలా? లేదంటే వీళ్ళని నమ్మవచ్చా? అనే యొక్క అనుమానం అనేది ఉంది. ఒక కన్‌ఫ్యూజన్ అనేది ఉందన్నమాట. సో, ఆ కన్‌ఫ్యూజన్ వల్ల మీ మైండ్ అనేది చాలా ఇదిగా ఉంది. ఏంటంటే డిస్టర్బ్డ్‌గా ఉంది. ఏం చేయాలి అనేది మీరు ఒక అనుమానము, ఒక ఇల్యూజను, సో, మీరు బాగా డీప్‌గా థింక్ చేయటము, రాత్రి వేళ ఎక్కువగా ఆలోచించడము, పలానా వ్యక్తి గురించి గానీ, పలానా విషయం గురించి గానీ మీరు చాలా ఆలోచించడము, ఇవన్నీ కూడా నాకు కనబడుతున్నాయి. కానీ ఇవన్నిటికి బ్రేక్ ఇస్తూ మీరు ఒక ట్రావెల్ చేస్తారు. ఓకే. ఆ ట్రావెల్ వల్ల మీకు చాలా మంచి హ్యాపీనెస్ వస్తుంది. ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. మీరు కంప్లీట్‌గా మైండ్ ఫ్రెష్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తారు. ఒక న్యూ ఐడియా అనేది వస్తుంది మీ లైఫ్‌లో. ఒక న్యూ బిజినెస్ ఐడియా అవ్వచ్చు. ఒక ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనే ఆలోచన, ఒక మోటివేషన్ వస్తుంది. ఓకే. నేను ఈ విధంగా స్టార్ట్ చేస్తాను. అంటే మీరు థింకింగ్ అనేది మారిపోతుందండి. మీరు ఇంతవరకు ఎలాగైతే క్లౌడెడ్ థింకింగ్ అనేది ఉందో, ఇప్పుడు ఆ థింకింగ్ అనేది మారిపోతుంది. మీ అంటే చూసే యొక్క దృష్టికోణం అనేది మారిపోతుంది. పర్స్పెక్టివ్ మారిపోతుందనమాట. సో, దానివల్ల మీరు ఒక న్యూ బిగినింగ్ అనేది చేస్తారు. ఒక న్యూ ఫ్రెండ్‌షిప్ అవ్వచ్చు, లేదంటే ఒక న్యూ బిజినెస్ అవ్వచ్చు. సో, ఇదైతే నాకిక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. కొంతమందికేంటంటే మీకు రీయూనియన్ జరుగుతుందండి. ఎవరైతే మీరు ప్లేయర్‌తో మీరు ప్లేయర్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు ప్లేయర్ అవ్వచ్చు. అలాంటి వ్యక్తితో గనక మీరు డీల్ చేస్తుంటే గనక, ఆ వ్యక్తి జెన్యూన్‌గా మీ దగ్గరికి వస్తారు. ఈ వ్యక్తి మీ చిన్నప్పుడు క్లాస్‌మేట్, కాలేజ్ మేట్, స్కూల్ మేట్, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, కొలీగ్ ఎవరైనా కావచ్చు. చాలా కాలంగా మీకు ఆహ్, చాలా మంచి బాండ్ ఉన్న వ్యక్తితో మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రపోజ్ చేయటము,
ఆ వ్యక్తి మీకు తన ఫీలింగ్స్ అనేవి తెలియజేయటము ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో మీకేంటంటే ఈ పైలు ఎవరైతే చూస్ చేసుకున్నారో ఖచ్చితంగా 777 అనేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే 3 7లు ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. మనం 77 పోర్టల్ రీడింగ్ చేస్తున్నాము. ఇక్కడ 7 ఎపిసోడ్స్ ఉంది. ఖచ్చితంగా మీరు 777 అనేసి టైప్ చేయండి. ఖచ్చితంగా ఈ పాజిటివ్ టాపిక్స్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది మీ లైఫ్లోకి అనేది వస్తుంది. సో ఖచ్చితంగా మీకు ఒక ప్రపోజల్ అనేది రాబోతుంది, ఒక రీయూనియన్ అనేది జరగబోతుంది. మీ ఎవరినైతే మీరు ఆల్మోస్ట్ మర్చిపోయారో, అసలు నాకు ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది అని అనుకున్నారో అటువంటి వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది. ఒక లవ్ ప్రపోజల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక రొమాంటిక్ ప్రపోజల్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. సో ఇంతకాలం మీరు దేన్నైతే చూసి భయపడి పారిపోతున్నారో, అది ప్రేమ అవ్వచ్చు, ఒక రిలేషన్షిప్ అవ్వచ్చు, ఒక టుగెదర్నెస్ అవ్వచ్చు. సో దేని నుంచి అయితే మీరు పారిపోతున్నారో, ముఖానికి మాస్క్ వేసుకొని మీరు నాకు వద్దు, నాకు అవసరం లేదు అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతుంది. ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఒక రీయూనియన్ జరుగుతుంది ఖచ్చితంగా. సో మీకు ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా సమస్యపోతాయి. సో ఇక్కడ వచ్చిన ముఖ్యంగా హైలైట్ ఏంటంటే మీరు ప్రయాణం చేస్తారు. ఓకేనా? సో ఆ ప్రయాణం ద్వారా మీకు లాభం కలుగుతుంది. మంచి మైండ్కి ఒక క్లారిటీ వస్తుంది. సరే చూద్దాము మనకి ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు. ఏంజల్స్ మనకి ఇచ్చే గైడెన్స్ ఏంటి, బ్లెస్సింగ్స్ ఏంటి, అడ్వైజ్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నో, ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, సో మీరు పారిపోతున్నారండి, సమస్యల నుంచి దూరంగా పారిపోతున్నారు, ఎస్కేప్ అవుతున్నారు, అవాయిడ్ చేస్తున్నారు. దానికి ఖచ్చితంగా నో. ఎందుకంటే మీరు సమస్యల్ని ఎదుర్కోవాలి, నిలబడి ఎదుర్కోవాలి. సో మీ లైఫ్లో ఏదైనా సమస్య ఉండొచ్చు. ఆ సమస్య కూడా నాకు ఇక్కడ ఓపెన్గా రావట్లేదు అంటే వెరీ వెరీ సీక్రెటివ్ పర్సన్ మీరు. చాలా సీక్రెటివ్ పర్సను, చాలా అన్నీ మీలోనే దాచేసుకుంటారు, ఎవరికి చెప్పరు. చాలా ఒక రకంగా ఇంట్రోవర్ట్ అనొచ్చు. అసలు నేను చెప్పడం వల్ల లాభం ఏముంది అనుకోవచ్చు. మీరైతే కంప్లీట్గా ఒక సైలెంట్గా ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు పరిస్థితుల నుంచి పారిపోవద్దు, నిరాశపడద్దు, ఎదురుగా నిలబడి ఫైట్ చేయండి. ఓకే, సో పారిపోవడం అనేది తప్పు, నో. సో ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. డెఫినెట్గా మీరు ఏదైతే పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితి అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు దేని గురించి అయితే ఓవర్ థింకింగ్ చేసేస్తున్నారో, రాత్రింపగళ్ళు చాలా బాధపడుతున్నారో, అసలు పారిపోతున్నారో దూరంగా, ఆ సమస్యకి ఒక సమాధానం అనేది దొరుకుతుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఈ మంత్లోనే మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఓకే, ఆ సొల్యూషన్ ఈ రీయూనియన్ ద్వారా ఏంటచ్చు, ఏంజల్స్ అనేది మీ లైఫ్లోకి ఆ బ్లెస్సింగ్స్ అనేది తీసుకువస్తున్నారు. సో చాలా వేగంగా వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు. సో మీరు అది యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి, మీరు ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఉన్న పరిస్థితి అయితే 100% ఇంప్రూవ్ అవుతుందండి ఈ 1 మంత్లోని. మీరు దాన్ని నమ్మండి, నమ్మకం పెట్టుకోండి. ఓకే, సో ఈ రీడింగ్ అనేది మీరు క్లెయిమ్ చేసుకోండి. నియర్ ఫ్యూచర్లో మీకు అన్నీ బాగుంటాయి. ఈ 1 మంత్లో మీరు చాలా మార్పులు అనేది చూస్తారు. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో కామెంట్ సెక్షన్లో 777 అని టైప్ చేయండి. ఓకే, సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.